అలర్ట్ సైరన్ ఎంసీహెచ్ మునుగుతుంది. అవునా ఇన్న దియాంకార్ ఉత్కపోలే ఇక అప్పర్ మానేరు డ్యాం దగ్గర వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు హెలికాప్టర్లతో అక్కడికి చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో లక్ష్మీదుర్గ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. 24 గంటల క్రితం నర్మాలా ప్రాజెక్ట్ అప్పర్ మానేరు దగ్గర మానేరు ఒడ్డుకి అవతలి వైపు చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ అంటే 2 ఆర్మీ హెలికాప్టర్లలో 5గురిని సేఫ్గా సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. సో కొంత ఉదయం పూట భారీగా వర్షం కురుస్తూ ఉండటం, వాతావరణం అనుకూలించకపోవటంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కొంత కష్టంగా మారింది. అయితే ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో 2 ఆర్మీ హెలికాప్టర్స్ నర్మాలా ప్రాజెక్ట్ అంటే అప్పర్ మానేరు ప్రాజెక్ట్ దగ్గరికి చేరుకొని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురిని హెలికాప్టర్ అంటే ఆర్మీ హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరో ఆర్మీ హెలికాప్టర్ ప్రస్తుతం సేఫ్ ప్లేస్లో ల్యాండ్ అయ్యి మరో 2ని కూడా సురక్షితంగా వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆర్మీ హెలికాప్టర్ ద్వారా మొత్తంగా 5గురిని 2 ఆర్మీ హెలికాప్టర్లో 5గురిని సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే విజయవంతమయ్యాయి. సో ఇంకొక ఆర్మీ హెలికాప్టర్ కూడా మానేరు ఒడ్డుకి అవతలి వైపు ల్యాండ్ అయింది. వారిని కూడా హెలికాప్టర్లో సురక్షితంగా దాంట్లోకి తీసుకున్నారు. కాసేపట్లో మరో హెలికాప్టర్లో మరో 2ని కూడా సేఫ్ సైడ్కి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట దగ్గర ఉన్న నర్మలా ప్రాజెక్ట్ దగ్గర 5గురు చిక్కుకున్నారు. సో వారిని 24 గంటలుగా వారు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించారని ఆర్తనాదాలు వినిపించారు. సో కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపించిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. 2 ఆర్మీ హెలికాప్టర్లు నర్మలా ప్రాజెక్ట్ దగ్గర ఉన్న 5గురు చిక్కుకున్న ప్రాంతానికి చేరుకొని వారిని హెలికాప్టర్లో తీసుకొని సురక్షిత ప్రాంతానికి తరలించి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి తీసుకొచ్చాయి. సో మొత్తంగా నర్మలా ప్రాజెక్ట్ దగ్గర ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే మనకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. 24 గంటల నుంచి వారంతా కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే మనకు కనిపించింది. సో ఓవరాల్గా 5గురు నర్మలా ప్రాజెక్ట్ దగ్గర ఉన్న 5గురు సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. సో 24 అవర్స్గా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ అయితే పూర్తిగా సక్సెస్ అయింది. మొదట వారిని
మొదట వారిని ఆ బోట్లలో తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అది సక్సెస్ కాలేదు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైన తర్వాత ఆ 2 ఆర్మీ హెలికాప్టర్స్ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో రెస్క్యూ ఆపరేషన్ అయితే విజయవంతమైంది. 5గురిని సురక్షిత ప్రాంతానికి అయితే తరలించారు లక్ష్మీదుర్గ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే హెలికాప్టర్